ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. తాతయ్య గారు త్వరగా రాని తాతయ్య, ఏదో కథ చెప్పండి తాతయ్య, నిద్ర రావడం లేదు. ఒరే చెప్తున్నాను చూడరా. అనగనగా రాజు, ఆ రాజుకు 7 కొడుకులు రా. చే ఆపండి తాతయ్య, ఊరికే అనగనగా రాజు అయ్యా 7 కొడుకులు అది కాదు తాతయ్య. రియల్ స్టోరీ ఏమన్నా చెప్పండి తాతయ్య. దెయ్యాల కథ చెప్పు తాతయ్య, వినాలనిపిస్తుంది. ఒరే భలే అడిగావురా మనోడా. నా చిన్ననాటి కథ ఒకటి ఉందిరా. కథ కాదు, అది నిజమే. అది నిజం, దెయ్యాల కథ భలే ఉంటుంది. అది ఒక్కరు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటా, ఒక్కరు వాయిస్ కూడా చేంజ్ చేసుకుంటానా. అప్పుడు మన ఊర్లో రక్తం తాగే రక్తపిశాచుల కుటుంబం ఒకటి ఉండేది నాయన. అవి జాలి దయ లేకుండా అమాయక ప్రజలైనటువంటి మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రక్తం తాగి మరీ చంపి ఆ ఎముకలు కూడా పిండి చేసి మరీ తినేసేవి. ఏమైందో తెలియదు కానీ ఆ కుటుంబం అంతా ఒక రోజు అందరూ చనిపోయారు. కానీ వాళ్ళకు జన్మించిన ఒక కుమారుడు మాత్రం చనిపోలేదు. వాడే ఇప్పుడు ఆ ఊరిని గజ గజ గజలాడిస్తున్నాడు. వాడి పేరే డ్రాకులా. వాడికి 3 భార్యలు. అయినా వాడికి మక్కువ చాలదు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు అమాంతం వాళ్ళని కొరికి మళ్ళీ వాళ్ళని రక్తపిశాచులుగా చేసుకుంటాడు. వీళ్ళ కోసం రక్తం తేవడానికి ప్రతిరోజు మన ఊరికి వాడు వస్తూనే ఉంటాడు. ఒకరోజు వాడు మన ఊర్లోకి వచ్చాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మిగిల్చను, ప్రతి ఒక్కరిని చంపేస్తా. మరి తాతయ్య, డ్రాకులను చంపడానికి ఇంకెవరూ రాలేదా మీ ఊరికి? ఒక్కడొచ్చాడు మనోడా. వాడు డ్రాకులను చంపేది కాదు కానీ వాడి కూడా నరకం చూపించాడు రా మనోడా. వాడు చిన్నటోడు కాదురా వాడు. ఆ రోజు మా ఊర్లో ఏం జరిగిందంటే, ఊర్లో ప్రతి ఒక్కరూ వినాల్సిన మనవి, మన గ్రామ సభ సాయంత్రం స్టార్ట్ కాబోతున్నది. మన ఊర్లో 2 తప్పు చేశారు, వాళ్ళకి తీర్మానం జరుగుతుందయో. ఏందిరేది అల్లుడా, వాడికి మంచి భార్య ఉంది కదరా, మళ్ళీ ఆ ఎమ్మిని వదిలేసే ఏం పికారు పని రే వాడికా. ఒరే నాయన, మన ఊరు పెద్ద మన సంగతి నీకు తెలిసిందే కదంట్రా. ఆయన కాడకి పోయారంటే ఆయన తీర్పు మంచి తీర్పురా నాయనదే. వీడికి పగిలిపోద్దురా ఎలా పోవాలరా మనం ఖచ్చితంగా సభకే. ఒరే బావా, సభ ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? సాయంత్రం కదంట, అప్పుడే పెట్టేశారు పెందలా. నేనా పారకబానా? ఏంద్రా పారతా పారకబానా? ఏమన్నా నీకా? ఇంట్లో అంత మంచి భార్యని పెట్టుకొని నువ్వు అంత గుద్దుకోండి నీకా? పక్కన వాళ్ళు భార్యలు తెంపారు నీకా? అంత మంచి అమ్మాయిని పెట్టుకొని ఇంట్లో నువ్వు ఏం పనులు బెకన్నమాట పనులా చెప్పరా? ఓ గోదండ్రా రెడ్డా, అని చెప్పేదినా. ఆ యమునా మాస్ నేను పని నుంచి ఇంటికి రాగా నీళ్ళు పోసుకో, అవి పోసుకో, ఇవి పోసుకో అంటుందా. నాకు అలవాటు లేని నీళ్ళు అటు పోసుకోమంటున్నాను. నేను స్నానం చేయను, మట్టి నా కొడుకు నేను. ఆ యమునా దగ్గరికి రానికి పోతాను. అన్నం వేయట్లేదు, ఏం వేయట్లేదు, ఇంక నన్ను ఏం చేయమంటావు అయితే? పని నుంచి వచ్చి స్నానం చేసి తెలియదు అంటే నీకు గబ్బునా కొడుక. పక్కలోకి రమ్మంటే ఎడవస్తుందిరా, గబ్బు తేమవుతుంటే కాడ గబ్బునమాట. మొహం ఎప్పుడు కడుకున్నారు? నల్లంగా ఉంది మొహం. అసలు నిన్ను వేయించిన అమ్మాయి ఎవరు? పిలువ ఏమని విచారం జరుగుతుందా? రమ్మని ఏమని ఎవరు ఏమే పిలవడరా? అయ్యా గోదండ రామయ్య రెడ్డి గారు, అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా నేనేనయ్యా. బానే ఉందా? ఏమ్మా, ఏం పనులమ్మయ్యా? ఆయన పెళ్ళి అయిపోయింది కదమ్మా, నీకేం మొగుడు లేడంటమ్మా నీకా? ఏం పనులు ఇవి? పక్కన వాళ్ళు కాపురం జడదేం కదా అనుకున్నట్టున్నావు నువ్వు. ఏమ్మా మాట్లాడకుండా గమ్ముకున్నావా? అయ్యా ఏం చేసేదయ్యా నేనా? నాకు మొగుడు లేడయ్యా, నా మొగుడు వదిలేశాడా, నాకెవరయ్యా ఆదరవా? మై నేనులా నీకు ఆదరవా? నేనులా ఊరి పెద్దగా నేను లేనా ఆదరవా నీకు? నేను చేస్తా నీకు, నేను నీకు ఆదరవా? ఏం దిగులుపడబాక, నేను చేస్తా నీకు తీర్మానం ఇప్పుడు, ఓకేనా? డై నువ్వు ఎన్నిసార్లు చూడరా మై? ఒకసారి చూడు. డై ఓ అమ్మి జోలికి కానీ పోయావు అనుకోసారి కానీ మై నువ్వు కూడా జోలికి బాగకూడదు. అది కుట్టికొండాలా. నువ్వు దెంగరా, పిల్లలతో బాగున్నా మరి పిల్లలని కాడి ఎక్స్ట్రా గేస్టులు దెంగబాక, పిల్లలతోనే కాపురం చెయ్యి, రోజు స్నానం చెయ్యి. నువ్వు దెంగయి మై, నువ్వు ఇంటికి బామే. నువ్వు కొంచెం నాకు గొడ్లు ఉతకాలి కానీ, లేదు రెడ్డమ్మ ఊరు దాకా పోయింది కానీ, నువ్వు వరకు గొడ్లు ఉతికేసా చిన్నగా నువ్వు పోదు కానీ ఇంటి దాబామే. ఓ రెడ్డా, రక్తపిశాచం వచ్చేసి రెడ్డా, రెడ్డా లెక్కుతాను రెడ్డా, రెడ్డా అందరు దింగరా పామే. రండి రండి, ఒక 3 కండ పెట్టిన వ్యక్తుల్ని తీసుకురండి. ఓయా ఏంది ఆ రోజు రోజుకే రక్తపిశాచులా విచ్చలవిడిగా తిరుగుతున్నాయా?
ఈరోజు ముగ్గురిని చంపేసాయ్యా. ఏంది ఇది మన ఊరికే పట్టిన పీడ. ఓమే అన్ని రోజులు ఒకలాగా ఉండవులేమే. ఆ డ్రాకులా గోడికి కూడా ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడికి మేకెక్కిచ్చే వాడు ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడికి ఏదో ఒక రోజు ఎదురు వస్తాడు. ఆ రోజు తెలుస్తుందో డ్రాకులా గోడికి. ఆ రోజు అట్లాంటి రోజు మన ఊరికి ఎప్పుడు వస్తుందో, మన ఊరు బాగా ఎప్పుడు పడుతుందో, మన ఊరిని కాపాడే మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియకపోయా. చెప్తే అర్థం చేసుకోవాలి. తొందరగా ముందుగా పెట్టి రోజు ఒకసారి కట్టనా మనిషి ముసలి కూడా రాదు. ఏం చేశాడు మహా నేను తల్లని కూడా ఏం చేశాడు? ఏం చేసి ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ కథ మారింది. అక్కడరా రే రే ఎవరు నిదా రే నా కొడక ఎవరు నిది రే రే మామ ఈడేంద్రా మామ రక్తపేశాస లాగున్నాడు మామ ఈయన చూస్తుంటేనా మామ భయం వేస్తుంది మామ. డే ఇన్ని గోదావరి రెడ్డి గారు తీసుకుపోవాలి నేను ఖచ్చితంగా నా పోయి నాయన ఇటు భలే డేంజర్గా ఉన్నాడు రెడ్డా. ఏసీరా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. రేవ్యా ఎవరు నేను ఈ ఊరికి రమ్మని చెప్పిందా? రే మా ఊరి పద్ధతులు నీకు తెలీదు. మా ఊరి రక్తపేశాలు జాచుకుండే నువ్వు వెళ్ళిపోరు నాయన సంపదే అంతే నిన్ను. అసలు నువ్వు ఇన్ని బాబు ఇక్కడ పని బాగుండ్రీ రే పని బాగుండ్రా ఇన్ని రాము రారా గోదావరి రాము ఇక్కడ రెడ్డి గారు రా నువ్వా రా రే ఉదర పక్కన చిన్న లెక్కలు వెనక రాండి మే ఈరోజు ముగ్గురు నాన్న లేపుకొని రావాలి. రండి రండి నా భార్యలారా. డేయ్ ఎవరు నీదా ఎవరు పంపించారు నేను అడిగి? ఆ డ్రాకులో ఓడికాడు పని చేసాడు కదా నువ్వు రక్తపేశావు కదా చెప్పురా. ఏమైనా గమ్ముకున్నా అన్నట్టు నుంచి మాట్లాడకుండా. ఏసీ మామ వన్యా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. కుర్రాడు బాగానే ఉన్నాడు గోదావరి రెడ్డి గారు. కుర్రాడు మంచి హుషారులో ఉన్నాడండి. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నా అలా కనిపించింది నాకు. గుంట మంచి పొంగి మీద ఉందిరా ఆంటీయా తట్టిరా మామా. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. మై ఉండు నీకు ఎవడు మగవాడు కనిపిస్తే చాలు వాడికి ఆధారం అనుకుంటాను నువ్వు. నేను నీకు ఆధారవా? రేయ్ ఎవరు నీదా చెప్పరా నువ్వు? అబ్బా మా ఊరి పద్ధతులు నీకు తెలీదు. పద్ధతి తెలుసుకొని ఏడు ఉండాలా నువ్వు ఉండేదని కూడా కుదరదాడా. ఇంకొక 2 సేపు దానికి డాగులో వచ్చేస్తా వచ్చిపోతే మే పమ్మే నువ్వు ఏంచా మధ్యంగా ఆంటీ వెళ్ళిపోయిందిరా. కంట్రోల్ కంట్రోల్ అంటే టైం అంతా వేస్ట్ చేసావు కదరా. నువ్వేనా ఎవరి కొత్తగా వచ్చింది? ఏంట్రా మీరు నేను వచ్చినా కానీ ఇంత ధైర్యంగా ఉన్నారు? ప్రభు ఇతడెవరో కొత్తగా ఉన్నాడు ప్రభు. ఇతని రక్తం తాగితే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది ప్రభు. అతను నాకు కావాలి ప్రభు. అలాగే ప్రియమని నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా? ముందు ఏడి రక్తమే తాగుదాం, తర్వాత ఎవరినైనా తాగుదాం. ఏని నీకు కానుకగా ఇస్తాను. హలో మాస్టర్ అంత ఎరుపు ఉరి ఏమైందిరాడా? మే ఏమైంది మే? ఏ నా కొడక ఏం చేశారు? ఏం చేశారు నా కొడక? రే చెప్పరా. నేనేం చేశాను రా బాబు? నేనేం చేయలేదు నాయన. నువ్వే మాట చెప్పుకుంటే జస్ట్ ఇలా తట్టానంతే. ఉరి ఏమైంది రిజా? ఉరి నా భార్య నడిపోయిరా. ఉయ్యమ్మా వెళ్ళిపోవాలరా. ఒరే డాకులో కూడా భార్య లేచిపోయారా. నా కొడక నా చేతులు అయిపోయేవారా. నా భార్యని కాదు కొట్టావు కదరా. నా ద కింగ్ ఆఫ్ ఫ్లాష్ మ్యాన్ వాడు ఏమనుకున్నాడు అన్నాడు. మామూలుగా మారువేసంలో పోయలేపు ఎవరి డమ్మాలు అన్నమాట అనుకున్న రోజులను ఊరోళ్ళు కూడా. నా ర్యాకులు కూడా భార్యలు డ్యాంక్ వచ్చాడు తట్టినా మర్చిప్పుడు 4-5 సార్లు తట్టిపోతే ఇంకొన్న ముగ్గురిని. ఓడి బాగా తిన్నాడు కోటలోకి. ఓడి కూడా తట్టిపోతే ఇంట్లో దోసిపోతే ఇంకా ఏం చేస్తామా? సరేలే ఎట్లా లేస్తున్నట్టుందా? స్పృహలో లేని వాళ్ళని కూడా తట్టితే మేలుకుందా? ఏం చేస్తాం? ఒక తడి దాడదాం మళ్ళీ స్పృహలో లేకపోయినా కానీ అంటే అంత స్పీడు. వాడు నా భార్యలను చంపేశాడు. వాడు మనిషి కాదు. వాడు నాకన్నా డేంజర్గా ఉన్నాడు. నేను రక్తం తాగితే వాడు అమ్మాయిల రక్తం తాగేలా ఉన్నాడే. నా భార్యలు నేను ఇక్కడ ఎక్కడనే ఎతకాలి. ఎలాగైనా వాడి మీద కక్ష సాధించాలి. రే నా తమ్ముడా రారా. మనం ఒక్కడి మీద కచ్చి కట్టాంరా.
వాడా మనము తేల్చుకోవాలి. రారా. ఏందన్నా పిలిచావా? ఒరే నా తమ్ముడా, మీ వదినలను ఒకడు తోలుకెళ్ళాడురా. వాడు చంపాడు లేకపోతే ఏం చేశాడో అర్థం కావట్లేదురా. నువ్వు వెళ్ళి వాడికి అనుమనువు చిత్రవదం కొనిపించాలిరా నా తమ్ముడా. అప్పుడే నువ్వు నా తమ్ముడిగా నేను నిన్ను స్వీకరిస్తానురా. ఏమంటావురా తమ్ముడు? అన్నా మన వదిలి లేపుకు దింగడుడా. నా కొడుకు ఎవడుడా నాకు అర్థం కాలేదుడా. ఏందుడు భలే దింగడు కూడా అంటున్నాడా. సరే వాడికి తర్వాత పార్ట్లో కాదు ఉన్నది వాడికి. తర్వాత నెక్స్ట్ పార్ట్ వస్తుంది, దాంట్లో వాడికి తొత్త తీర్పొద్దునా వాడికి. నువ్వు తలుచుకుంటున్నామో చుక్కలు కనిపిస్తుంది వాడికి. నువ్వేం దిగులు పడబాక, వెయిట్ చేయండి. తాత తర్వాత ఏమైంది తాత? ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పార్ట్ 2 రావాల్సిందిరా మనోడా. పార్ట్ 2 రావాల్సిందిరా. ఒరే మనోళ్ళారా, సబ్స్క్రైబ్ చేయండి రా. సినిమా ఎట్టుందో కొంచెం కామెంట్ చేయండి రా.